ప్రైజ్ ద లార్డ్. జూలై 27, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనము. ప్రియ దేవుని వారలారా, ఉదయకాల సమయంలో సొలొమోను మహారాజు గారు మంచి మాటలు మనకు అందిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నీతిమంతుడట ఆకలి తీరా భోజనము చేయనని అంటున్నారు. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయడం ఏంటి అని ఆలోచించవచ్చు. నీతిమంతుడు అంటే దేవుణ్ణి అంగీకరించి యథార్థముగా, న్యాయముగా, దేవుని యందు భయభక్తులతో బ్రతికేవాడు నీతిమంతుడు. ఆకలి తీరా భోజనము చేయడం అని అంటే ఆత్మీయ ఆహారము, దేవుని మాటలు ఏదైతే వస్తుందో ఆ మాటలు విని ఆ మాటల అనుసారముగా జీవించి జీవితాన్ని మార్చుకోవడం అన్నమాట. ఎప్పుడు నాకు ఆత్మీయ ఆహారం అందుతుంది, ఆ ఆహారాన్ని బట్టి నా బ్రతుకుని నేను ఎప్పుడు మార్చుకోవాలి అని ఆలోచన కలిగి ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. అదే ఆకలి తీరా భోజనము చేయడము. ఆ భోజనము చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయాలని ఒక ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు. మరి మనము ఎలా ఉన్నాము? నీతిమంతులుగా ఉన్నామా? ఆయన భోజనాన్ని మనం ఆకలి తీరా భుజించడానికి సిద్ధముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా ఈ వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ వాగ్దానం ప్రతి ఒక్కరిలో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.